కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏ విధంగా నడుస్తోంది? అసలు ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మహిళలపై దాడులకు తెగబడుతున్నారు ఈ టీడీపీ నాయకులు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష గారు కూడా ఈ దాడిని అసలు మేడం ఈ దాడి ఉప్పల హారిక పైన ఈ టీడీపీ గుండాల దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేదంటే సంక్షేమ పాలన నడుస్తుందా? అందరికీ నమస్కారం. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి ఉప్పలపాటి హారిక గారి మీద దాడి జరగడం మనం అందరం చూసాం. నిజంగా ఇది ప్రజాస్వామ్య దేశంలో ఒక హేయమైనటువంటి చర్య. ఎందుకంటే ఒక జిల్లా పరిషత్ చైర్మన్ మహిళకే ఈ విధంగా భద్రత కల్పించలేకపోతే ఇంకా సాధారణ మహిళ పరిస్థితి ఏంటి అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. కాకపోతే ఒక గంటన్నర పాటు హారిక గారు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ అటువంటి దాడి జరుగుతున్నా కూడా వాళ్ళు ధైర్యంగా నిలబడినటువంటి తీరు మా అందరికీ కూడా స్ఫూర్తినిచ్చింది. ఒక పక్క మా అధినేత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు బ్యాక్బోన్ కాస్ట్గా ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తూ రాజకీయంగా కానీ అన్ని విధాలుగా కానీ ఇవాళ నాలాంటి వాళ్ళు ఎంతో కొత్త మంది రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారు అంటే దానికి కారణం జగన్ సార్. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ ఒక జనరల్ మహిళకు కేటాయించబడినా కూడా బీసీ మహిళనైనటువంటి నాకు ఇచ్చారు. ఇలా నాకే కాదు అనంతపురం కర్నూలు జిల్లాలో కూడా చాలామందికి మేయర్గా చైర్మన్స్గా అలాగే రాజ్యసభ సభ్యులుగా కూడా అవకాశం ఇచ్చారు. ఒక పక్క జగన్ సారు బీసీలను ప్రోత్సహిస్తూ వాళ్ళని గౌరవాన్ని కాపాడే విధంగా పాలన చేస్తే కూటమి ప్రభుత్వం అనుక్షణం వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలను దాడులు చేయటం అలాగే వాళ్ళని అవమానపరుస్తూ మనం గమనిస్తూనే దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో ఎప్పుడు కానీ ఒక మహిళ రాజకీయాల్లో రావాలంటే అందులో బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు మహిళలు రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఒక మంచి వాతావరణం ఉంటేనే ఎవరైనా ముందుకు రాగలుగుతారు. ఇటువంటి దాడులు ఇటువంటి అరాచకం జరుగుతున్నప్పుడు నిజంగా మహిళలు ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలంటే భయపడతారు. అయినా జగన్ గారి స్ఫూర్తితో ఇటువంటి దాడులకు ఎవ్వరూ భయపడరు. ఖచ్చితంగా పోరాడే స్ఫూర్తి జగన్ సార్ వల్లనే మాకు అందరికీ వచ్చింది. అట్లాగే ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ దాడిని మేమందరం కూడా మా మహిళలం అందరం కూడా ఖండిస్తూ అట్లాగే నిజంగా అంటే విజువల్స్లోనే ఉన్నాయి ఎవరెవరు దాడి చేశారో. ఇప్పటికీ 3 రోజులు అవుతున్నా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా చాలా బాధాకరం. వెంటనే మేమందరం కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే మీరే ఆలోచించండి, అంటే మహిళలకు కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి గౌరవం ఇదేనా? అంటే బీసీలకు మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం ఇదేనా అనేది ప్రజలకు నాయకులు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. సో న్యాయం జరగాలి. అట్లాగే హారిక గారికి మేమందరం కూడా తోడుగా ఉంటున్నాం. మేమే కాదు రాష్ట్రంలోని ప్రతి మహిళలు అలాగే బలహీన వర్గాల వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ కూడా వారికి తోడుగా ఉంటున్నామని వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఇవాళ మేమందరం కూడా ఇక్కడ గుమ్మికూడడం జరిగింది. అక్క చెప్పండి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేదా అసలు సంక్షేమ పాలన నడుస్తుంది? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కృష్ణా జిల్లా జడ్పీసీ చైర్మన్ అయిన ఉప్పలపాటి హారిక గారికి జరిగిన దౌర్జన్యానికి తిరుపతి మహిళా అధ్యక్షురాలుగా నేను మన ప్రజలందరి తరఫున మహిళలందరి తరఫున ఖండిస్తున్నాను. ఈ పార్టీలోనే కాదు మహిళలు అన్ని పార్టీలలో ఉంటారు. ప్రతి ఒక్క మహిళకు బీసీలకు అన్యాయం జరిగితే ఏ మహిళ కూడా ముందుకొచ్చి ఏది చేయాలన్నా భయభ్రాంతులు చేస్తే రేపు ఒక పార్టీ మహిళలు కాదు ప్రతి ఒక్క పార్టీ మహిళలు కూడా ఇట్లా తెలుగుదేశం పార్టీ కానీ ఇట్లా కూటమి పార్టీ మహిళలు కూడా బీసీలకు ఏ దానికి వాళ్ళు చేసినారని వీళ్ళు చేసినారని వాళ్ళకు భయభ్రాంతులు చేయాలి.
చేస్తే అందరికీ అన్యాయం జరుగుతుంది కాబట్టి అందరూ గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీని తరపున మహిళలందరి తరపున ఖండిస్తున్నాను.